చేయడానికి ఏదో ఒక దారి ఎంచుకోవాలి కదా. ఇప్పుడు ట్రెండ్ ఏముంది తెలుసా, లవ్ చేసిన వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకోరు, పెళ్లిళ్ళు అయిన తర్వాత వీళ్ళని చంపి వాళ్ళని తెచ్చుకుంటారు అన్నట్టు అలా నడుస్తుంది. అది అబ్బాయిలు అఫ్కోర్స్ సోషల్ మీడియా కూడా పాత్ర చాలా ఉంది. తల్లిదండ్రులు నిజంగా చెప్తున్నా స్ట్రిక్ట్ ఉండి పెంపకం బాగాలేదంట, నడవడికి బాగాలేదంటారా? తల్లిదండ్రుల పెంపకం ఎప్పుడు బాగానే ఉంటుందండి. పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేసి బయటకు పంపించి వాళ్ళకి తెలియని పనులు వాళ్ళు నేర్చుకుంటూ లేకపోతే పిల్లలు బయటకు వచ్చినాక వాళ్ళు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఏ దారిలో పోతురు అన్నది కూడా పాయింటే. సో అవి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలా పేరెంట్స్, ప్రతిదీ గమనించుకుంటూ ప్రతిదీ పిల్లల్ని అంటే వాళ్ళతో కూడా కొంచెం కమ్యూనికేషన్ ర్యాపో అనేది మంచిగా పెంచుకొని ఒక దారిలో ఉంటే ఓకే, లేకపోతే కనుక సంకనాగిపోతారు. ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఒక మొగుడు కాదు కదా, ఇద్దరు కాదు కదా, ముగ్గురు కాదు కదా, ఇట్లా 100 మందినైనా చంపుకుంటూ పోతూనే ఉంటారు. ఆడోళ్ళ రాజ్యం నడుస్తుంది కాబట్టి అట్లనే జరుగుతుంది. అబ్బాయిలందరూ జాగ్రత్త. ఇది తగ్గాలంటే ఏం చేయాలంటే అంటారు కదా 18, 20, 21 సంవత్సరాలు రాగానే పిల్లలకి ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలని. నిజంగా చెప్తున్నా 27, 30 సంవత్సరాలు కాదు, ఆ టైం వస్తే పెళ్లి చేసి పంపించేసేయండి, అంతా బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు పెళ్లి అయిందా, మరి మీరు ఎందుకు చేసుకోలేదని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మరి మా తల్లిదండ్రుల పెంపకం బాగానే ఉందే, మరి నేను ఎవరితో తిరగట్లేదే, నేను బాగానే ఉన్నానే, నేను మంచిగా చదువుకున్నానే, నేను మంచిగా జాబ్ చేస్తున్నానే. ప్రాబ్లం తల్లిదండ్రుల్లో లేదండి, పెంపకంలో బాగానే ఉంది, కానీ వాళ్ళని అది సో